ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మన గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన గౌరవనీయులైన లచ్చిరెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అన్న రామకృష్ణ అన్న గారికి, అదేవిధంగా టీజీటీ అధ్యక్షులు అన్న రాములు గారికి, వారి కార్యదర్శులు మిత్రుడు పాక రమేష్ గారికి, పూల్ సింగ్ గారికి, అదేవిధంగా టీజీఆర్ఏసీ అధ్యక్షులు పెద్దలు బాణాల రామరెడ్డి అన్న గారికి మరియు వారి కార్యదర్శి భిక్షం గారికి, మరియు వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలు గౌరవ ఆర్డీఓలు మరియు డిప్యూటీ కలెక్టర్స్, నా తోటి సహచర తహసీల్దార్లు మరియు వేదిక పైన ఉన్నటువంటి కార్యవర్గ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నలు జిల్లాల నుంచి భాగస్వాములు అవుతున్నటువంటి నా తోటి ఉద్యోగ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను రచన ఏం చేసిండని చెప్పదలుచుకోలేదు. మన విఆర్ఏల నుంచి వెళ్ళి విఆర్ఓలు మరియు మన డిప్యూటీ కలెక్టర్ వరకు మనకున్న సమస్యల గురించి అన్న పోరాటం చేసుట్లో అన్న ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో మనం భాగస్వాములు అవుతున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తుల సంక్షేమం కొరకు, ఉద్యోగస్తుల హక్కుల కొరకు అన్న చేసే పోరాటంలో ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి మరియు అదేవిధంగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గారికి అన్న సాన్నిధ్యంగా ఉండుకుంటూ మన కోరికలు, మన హక్కుల గురించి ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు మధ్యలో అన్న నేనున్నానని ప్రభుత్వానికి చెప్పకనే చెబుతూ తెలియజేస్తూ, అన్న రెవెన్యూ ఉద్యోగస్తులు మీరు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలలో ప్రజలకు చేరువ చేసే భాగంగా ఉద్యోగస్తులందరి తరఫున నాది హామీ, ఉద్యోగస్తుల తరఫున నేను ముందు నిలబడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విషయంలో బాధ్యత వహిస్తానని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఉద్యోగస్తులందరికీ కూడా నేను మీ ముందుంటా, మీరంతా నా వెనుక ఉండి నాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి మీ కోరికల విషయంలో కానీ మీ డిమాండ్ విషయంలో కానీ ప్రభుత్వాన్ని సాన్నిధ్యంగా ఉండుకుంటూ సాధించే విషయంలో నేను ముందుంటా. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆపద వచ్చినా మొదటి బాధితుడు నేనే అవుతాను, మంచి మాత్రం మీకు పంచుతానని మనకు అన్న తెలియజేసుకుంటూ మన గురించి పోరాటం చేస్తున్నాడు. ఇట్టి పోరాటంలో మేమందరం మీ వెంట ఉండి భాగస్వాములతో అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, అన్న మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వగానే ఇంతమంది ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అయ్యి మీ వెంట మేముంటాం, మీ పోరాటంలో మేము భాగస్వాములు అవుతామని చెప్పకనే చెప్పుతూ ఇంత పెద్ద మొత్తంలో మనకు భాగస్వాములు అవుతున్నానన్న. ఇటు వేదిక చూస్తే వేదిక మీద ఒక సీటు ఖాళీ లేదు, కింద హాల్ చూస్తే హాల్ మొత్తం కిటకిటలాడిపోతుంది. అదేవిధంగా బయట కూర్చున్నారన్న, చైర్లు లేకుండా కానీ నిలబడైనా మీ సమావేశంలో హాజరవుతాం, మీ యొక్క సమావేశంలో మేము పాలు పంచుకుంటాం, మీకు మా వెన్నంటి ఉండి మీకు మా ఆశీర్వచనాలు, మా యొక్క అభినందనలు తెలియజేస్తుంటాం అని వీళ్ళంతా ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అవుతారన్న. ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుందన్న అని మీకు తెలియజేసుకుంటూ, ఒకసారి అన్నగారికి చప్పర్లతో స్వాగతం, చప్పర్లతో మన అభినందనలు తెలియజేయాలి. మనం చప్పర్లతో అన్నగారికి మనం వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.